ఎరక్కపోయి ఇరుక్కుపోయింది టెన్నిస్ స్టార్ సానియా మిర్జా. ప్రమోషన్పై శ్రద్ధ పెట్టి అసలు లాజిక్ని మర్చిపోయింది. పొరపాటున చిన్న తప్పు చేసి అడ్డంగా దొరికిపోయింది. చివరకు తప్పు తెలిసినా అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. ఇందుకు సానియా మిర్జా ఏం చేసింది? నెటిజన్లంతా ఆమెను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో చూద్దాం. టెన్నిస్ స్టార్ సానియా మిర్జాకు నెటిజన్లు చుక్కలు చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. పొరపాటున చేసిన చిన్న తప్పిదాన్ని పట్టేసుకొని జోకులు పేలుస్తున్నారు. యూనివర్సల్ స్టార్కు ఈ మాత్రం తెలీదా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఇందుకు సానియా మిర్జా చేసిన తప్పేంటో తెలుసా? ట్విట్టర్లో సానియా చేసిన ఓ ట్వీటే దీనంతటికీ కారణం. సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా కూడా డబ్బులు సంపాదించేస్తున్నారు. ట్వీట్లు, పోస్టులతోనే లక్షలకు లక్షల అదనపు ఆదాయం ఆర్జిస్తున్నారు. మాజీ క్రికెటర్ సెహ్వాగ్ కూడా తన ట్వీట్ల ద్వారా 10 లక్షల రూపాయలు సంపాదించాడు. వీళ్ళు తమకున్న క్రేజ్తో సోషల్ మీడియాలో పలు కంపెనీల బ్రాండ్లకు ప్రమోషన్ చేస్తున్నారు. అందులో భాగంగానే సానియా కూడా OnePlus 3T మొబైల్ను ట్విట్టర్లో ప్రచారం చేసింది. ఆ మొబైల్ బాగుందని, కొన్ని నెలలుగా ఫోన్ వాడుతున్నట్లుగా ట్వీట్ చేసింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆ ట్వీట్ను యాపిల్ ఐఫోన్ నుంచి పోస్ట్ చేసి అడ్డంగా దొరికిపోయింది అమ్మడు. సాధారణంగా ఐఫోన్ నుంచి ఏ ట్వీట్ చేసినా మనకు తెలిసిపోతుంది. వయా ట్విట్టర్ ఫర్ ఐఫోన్ అనే ట్యాగ్ వస్తుంది. ఈ విషయాన్ని గమనించలేకపోయిన సానియా OnePlus మొబైల్పై ఐఫోన్ నుంచి ట్వీట్ చేసింది. ఈ తప్పిదాన్ని పట్టేసుకున్న నెటిజన్లు సానియాపై సెటైర్లు వేస్తున్నారు. ఐఫోన్ వాడుతూ వేరే ఫోన్కు ప్రచారం చేస్తున్నావంటూ జోక్లు పేలుస్తున్నారు. స్వప్రయోజనాల కోసమే ఇదంతా చేస్తున్నావని విమర్శలు ఎక్కుపెట్టారు నెటిజన్లు. కాసేపటికే తన తప్పిదాన్ని తెలుసుకున్న సానియా ఆ ట్వీట్ను తన ఖాతా నుంచి తొలగించింది. కానీ అప్పటికే చాలామంది నెటిజన్లు స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడు ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సానియా ట్వీట్ను షేర్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. మార్కెటింగ్ కోసం ఇలా చేయడం సిగ్గుచేటంటూ చురకలంటిస్తున్నారు. మొత్తానికి చిన్న పొరపాటు చేసి నెటిజన్ల చేతిలో అడ్డంగా బుక్ అయిపోయింది సానియా మిర్జా.